రాబోయే 2-3 సంవత్సరాలు అసలు ఎలా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడైతే ప్రజెంట్ కొంచెం డల్గా నడుస్తుంది. మీరు అన్నట్లు ఒక 3-4 మంత్స్ పడితే తర్వాత కొంచెం మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందన్నారు. సో 3 మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతాయి. మార్కెట్ ఎలా ఉంటుందో మనం చూడబోతూనే ఉన్నాం. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రాబోయే 5-10 సంవత్సరాలలో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి భూమిలో ఎలాంటి డోకా లేదు. మీరు కనుక భూమి మీద పెట్టుబడి పెట్టి 20 ఇయర్స్ 20 సంవత్సరాలు ఆగగలిగితే, నేను చెప్తున్నా కదా, హైదరాబాద్లో ఎట్లయితే మన గచ్చిబౌలి డెవలప్మెంట్ అయిందో, ఎట్లయితే మనకి నార్సింగి డెవలప్మెంట్ అయిందో మీరు చూస్తున్నారు లైవ్లో, అది హైటెక్ సిటీ ఎట్లయితే డెవలప్మెంట్ అయిందో, కుకట్పల్లి ఎట్లయితే డెవలప్మెంట్ అయిందో ఆ రేంజ్లో జరగబోతున్నాయి మనకి హైవే నుంచి, మనకి సిటీ నుంచి 50 కిలోమీటర్ రేడియస్లో. అంతలాగా అంటే మినిమం ఒక 10 నుంచి 50%, 50% వరకు కూడా పెరిగే ఛాన్సెస్, 50 టైమ్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయంటే సిటీ సరౌండింగ్ అప్ టు మనకు ఒక 50 కిలోమీటర్ రేడియస్లో అయితే ఖచ్చితంగా ఉన్నాయి. లాంగ్ టర్మ్లో భూమి మీద పెట్టుబడి పెట్టి లాస్ అయిన వాళ్ళు నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ జరగబోతున్నాయి. అక్కడ రిజల్ట్ ఎలా ఉంటుందో మనం ముందే చెప్పలేము. కానీ ఇప్పటికే అమరావతిలో విజిటర్స్ ఎక్కువ పెరిగారు. గజం 5,000 రూపాయల దాకా పెరిగిపోయింది ఇప్పటికే. ఒకవేళ రిజల్ట్ కింద తారుమారు అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అమరావతి అనే ప్రాంతం? ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని చెప్పడం కూడా జరిగింది. మరొక వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేసి విశాఖపట్నం రాజధాని అంటున్నారు. సో ఒక 2 నెలల్లో ఇదేంటంటే ఒక కన్క్లూజన్ వచ్చేస్తుంది. ఒకవేళ నిజంగానే అక్కడ పరిస్థితులు చేంజ్గానే వస్తే ఈ హైదరాబాద్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? సో మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసుకుంటే ఏంటంటే చాలామందికి రాజధాని గురించి ఒక భయం ఉండే, ఎందుకంటే అక్కడ ఏమవుతుందో అని చెప్పేసి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏం చేశారంటే ఏపీలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని గవర్నమెంట్ కూడా ఇక్కడ మార్కెట్ వాల్యూస్, ల్యాండ్ వాల్యూస్ కూడా పెంచడం జరిగింది. అండ్ చాలా కోట్ల మంది ఇన్వెస్ట్మెంట్, ఆల్రెడీ లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఇన్వెస్టర్స్ అందరూ కూడా. ఇప్పుడు మీరు అన్నట్టు కనుక అక్కడ అదే అమరావతి ఏదైతే కన్ఫర్మ్ అవుతుంది ఇప్పుడు క్యాపిటల్ సిటీ, నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత అంటే సేమ్ అక్కడైనా సరే ఒక 3 to 6 మంత్స్ మనం మళ్ళీ వెయిట్ చేయాల్సిందే. సో దాని తర్వాతనే మనం ఏదైనా చెప్పడానికి వస్తుంది. ఎందుకంటే ముందే మనం చెప్పడానికి ఏముండదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తుందో చెప్పలేము. సో వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు, వాళ్ళు ఏమేమి చేయబోతున్నారని మనం చెప్పలేము. పరిస్థితుల కింద చేంజ్ అయితే అక్కడ ఇక్కడ ఎంత ఎఫెక్ట్ పడింది? చేంజెస్ అయినా కూడా కంపేర్ టు మనకు తెలంగాణ, మన హైదరాబాద్ కంపేర్ చేసుకుంటే మరీ ఎంతగా పడకపోవచ్చు. ఒక 5 to 10%, ఒక 20% వరకు ఎఫెక్ట్ ఉండొచ్చేమో తప్ప అంతకన్నా ఎక్కువ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది అందరూ లవ్ చేసే సిటీ. ఇక్కడ ఏంటంటే మనకి మంచిగా ఉంది, ఎందుకంటే వాతావరణం మంచిగా ఉంటుంది, అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్రెండ్లీ సిటీ హైదరాబాద్ అనేది. సో హైదరాబాద్కి ఎక్కువ మంది రావడానికి, ఉండడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి హైదరాబాద్కి ఎలాంటి డోకా ఉండదు. ఏపీలో అక్కడ సరౌండింగ్ ఉండే వాళ్ళు మా ఏరియాలో కూడా డెవలప్మెంట్ అవుతుంది కదా, ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంచెం పర్సెంటేజ్ అయితే తగ్గొచ్చు. కానీ అక్కడ ఎంక్వైరీస్ ఎక్కువ జరుగుతున్నాయి, నిజమేనా? చూడాలి సార్. అది ఇప్పుడు మీకున్న మార్కెట్ ట్రేడ్ వర్గాల ప్రకారం, మీకున్న సమాచారం ప్రకారం? మాకున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు నేను చాలా మంది కస్టమర్స్, నాకు ఏపీ నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళెవరు కూడా ఏంటంటే అక్కడ అంతగా చెప్పట్లేదు. చూస్తున్నాం, నెక్స్ట్ ఏం గవర్నమెంట్ చేంజ్ అవుతుందో చూద్దామని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి టీడీపీ కావచ్చు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ కావచ్చు. సో ఇప్పుడు గట్టిగా పోటీలు ఉన్నాయి కాబట్టి ఈ రిజల్ట్ తర్వాతనే వాళ్ళు ఏదైనా చెప్పడానికి వస్తుంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఏరియాలు ప్రైమ్గా ఉన్నాయి అక్కడ కూడా, ఆ ఏరియాలో అయితే రియల్ ఎస్టేట్ పర్లేదు, బాగానే నడుస్తుంది. బట్ హైదరాబాద్తో కంపేర్ చేసుకునేంత అయితే అంత డిఫరెన్స్ ఉండదు. కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ అనేది ఆల్రెడీ ఒక మెట్టు పైన ఉంది కాబట్టి హైదరాబాద్కి డోకా లేదు. బట్ అక్కడ కూడా కొంచెం పుంజుకునే ఛాన్సెస్ ఉండొచ్చు. ఫైనల్గా హైదరాబాద్లో రేట్లు పెరిగేది ఎక్కడ, తగ్గేది ఎక్కడ అంటే ఏం చెప్తారు? హైదరాబాద్లో రేట్లు పెరుగుతాయి బట్ తగ్గదు. కొంచెం ఏంటంటే ఇప్పుడు స్టేబుల్ ఉంది, ఒక 3 to 6 months, ఒక 6 months వరకు మనకు కొంచెం నార్మల్గానే ఉంటుంది. బట్ ఆ తర్వాత హైదరాబాద్లో మళ్ళీ రేట్స్ అనేది పెరుగుతూ పోతాయి తప్ప రేట్స్ అయితే తగ్గవు ఖచ్చితంగా. సో హైదరాబాద్ నుంచి మళ్ళీ చెప్తున్నా, 100 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే 10 నుంచి 20 సంవత్సరాలు ఆగగలిగితే అద్భుతమైన రిటర్న్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.